ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఆత్మ ద్వారా జీవము. అందువల్ల ప్రస్తుతం యేసుక్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్లకు దేవుడు శిక్ష విధించాడు. దేవుని ఆత్మ మనం యేసుక్రీస్తుతో ఐక్యత పొందడం వల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. ధర్మశాస్త్రం అన్నీ చేయలేకపోయింది. పాప స్వభావం దాన్ని బలహీనం చేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవ రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మనలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం ఆదేశించిన నీతి కార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశం. మనము పాప స్వభావంతో జీవించటలేదు, పరిశుద్ధాత్మ చెప్పినట్టు జీవిస్తున్నాము. ప్రాపంచికంగా జీవించే వాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనే ఉంటుంది. కానీ దేవుని ఆత్మ చెప్పినట్టు జీవించే వాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనే ఉంటుంది. ప్రాపంచిక విషయాలకు లోనవడం వల్ల మరణం సంభవిస్తుంది, కానీ పరిశుద్ధాత్మకు లోనవడం వల్ల జీవం, శాంతం లభిస్తాయి. ఎందుకంటే ప్రపంచిక విషయాలకు లోనైన వాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి అధీనమై ఉండజాలదు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.